అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ అంటే దిశ కమిటీ సమావేశాన్ని రెండవ దిశ కమిటీ సమావేశం ఈరోజు మహబూబాబాద్ జిల్లా సమావేశం జిల్లా కలెక్టర్ గారు మరియు అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ యొక్క కమిటీలో కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటిపైన కూడా సమీక్ష చేసినటువంటి ఈ సమావేశంలో సమీక్ష తీసుకోవడం ఆ పథకాల ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతాము, ఏమున్నాయి దాంట్లో అన్ని సక్రమంగా క్షేత్రస్థాయి వరకు ప్రజలకు అందుతున్నాయా లేదా, దానికి ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటువంటి విషయంలో రివ్యూ సమావేశం జరుగుతాము. సో దీంట్లో అనేక పథకాలకు అంటే అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్లు రినాలిటీస్ అదేవిధంగా పవర్ అన్ని డిపార్ట్మెంట్లు డిఆర్డీఏ ఐకేబీ అంటే డిఆర్డీ అంటే ఐకేబీ అదేవిధంగా ఫారెస్ట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ల ఎంఎస్ఎంఈ కానీ మరి వాళ్ళ ఎంఎస్ఎంఈ కానీ బ్యాంకర్స్ మరి ఏ విధంగా ఈ పథకాల పైన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఎంఎస్ఎంఈ లోన్ల ఇవ్వడం విషయంలోనే కానివ్వండి అన్నిటిపైన కూడా ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే అనేక విషయాలలో కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం కోసం ఈ పథకాల కేంద్ర ప్రభుత్వ పథకాలపైన క్షేత్రస్థాయిలో కూడా ఇప్పుడు సూర్యఘర్ అనుకోండి. సపోజ్ సూర్యఘర్ అంటే ప్రతి ఇంటి పైన కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి పైన 3 kV వరకు పవర్ వరకు సోలార్ ప్యానెల్స్ని మనం పెట్టుకుంటే ఒక kV పెట్టుకుంటే 30,000 రూపాయలు ఉచితంగానే. అది ఎవరు కూడా వాళ్ళ డబ్బులు పెట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పేదవాళ్ళకందరికీ కూడా 3 యూనిట్ల వరకు ఒక kVకి 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 2 kV పెట్టుకుంటే 60,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 3 kV పెట్టుకుంటే 78,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 kV సోలార్ పవర్ వాళ్ళ ఇంటి మీద పెట్టుకుంటే వాళ్ళకు ఉచితమైనటువంటి కరెంటు ఆ ఇంటి వాళ్ళకి అందుతున్న సామాన్యంగా పేదవాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా దీనివల్ల పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుంది. అంటే 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రకటించడం జరిగిందో దాంట్లో భాగంగానే ఈ సూర్యఘర్ని అంటే సోలార్ ద్వారా 3 kV వరకు ఈ యొక్క ఉచితంగా వాళ్ళని ప్యానెల్స్ కోసం అమర్చడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా అవేర్నెస్ కలిగించడం కానీ అదేవిధంగా ఇతర అంశాలపైన కూడా హెల్త్ విషయంలోనే కానీ అదేవిధంగా చిన్న పరిశ్రమలు పెట్టిన విషయంలోనే కానీ అదేవిధంగా పెద్ద ఎత్తున గొర్రెల పెంపకం కోసం కూడా ₹1,00,00,000 ఒక యూనిట్ చొప్పున 50% సబ్సిడీతో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దాంట్లో భాగంగా కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి పొందేటటువంటి విషయంగా కూడా ఇప్పటిదాకా ఇచ్చిన యూనిట్లు కొన్ని ఉన్నాయి. సో ఈ నేషనల్ మిషన్ ఏదైతే లైవ్ మిషన్ ఉందో దీని ద్వారా పెద్ద ఎత్తున షెపర్డ్స్ అంటే గొర్రెల పెంపకానికి వాటి కోసమని ఈ యొక్క పథకాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ఆ పథకం విషయంలో చిన్న దాంట్లోనే 25 లక్షల నుంచి 20 లక్షల నుంచి కూడా ఇవ్వడానికి మరి బ్యాంకర్స్ దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా జరిగింది. అనేక కేంద్ర ప్రభుత్వ విషయాల పథకాల పైన ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ అదేవిధంగా ఇప్పుడు ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ పైన క్యాన్సర్ కోసం అంటే క్యాన్సర్ విషయంలో ప్రతి పేదవాళ్ళ కోసం ఉచితంగా స్క్రీనింగ్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కొంత ఫండ్స్ రిలీజ్ చేసి దాని విషయంలో కూడా ఉచితంగా స్క్రీనింగ్ చేయించుకోవడానికి వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం దీంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం. ఇంకా అనేక అభివృద్ధి పథకాల పైన అవేర్నెస్ కోసమని ఈ దిశా మీటింగ్లో లాస్ట్ టైం జరిగినటువంటి జరిగినటువంటి అంశాలపైన ఈరోజు దాని మీద లాస్ట్ మీటింగ్లో ఏం జరిగింది, ఈ మీటింగ్లో దాని డెవలప్మెంట్ చేసిన విషయాలు కూడా దీనిపైన ఈరోజు డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇంకా కంటిన్యూ అవుతా ఉంది సమావేశం. కాబట్టి ఈ దిశా సమావేశం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా సమీక్షించుకొని వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం కోసం పూర్తి స్థాయిలో అవి
ప్రజలకు అందుబాటులోకి తేవడం కోసమనే ఈ యొక్క సమావేశాన్ని ఎవ్రీ 3 months ఒకసారి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అనేక అంశాలు ఇవాళ చర్చకు వచ్చినాయి. ఆ అంశాలపైన ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ యొక్క అంశాలపైన ఒక్కొక్క అంశంపైన వివరంగా మనకి చర్చించి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను అన్నిటి కూడా పేద ప్రజలకు అందించడం కోసం కానీ అర్హులకు అందించడం కోసం కానీ ఈ అభివృద్ధి పనులు క్షేత్రస్థాయి విషయంలోనే కానీ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు వీటిపైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టి దీన్ని ఏ ఉద్దేశంతో ఈ పథకాలను ప్రభుత్వాలు పెడుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక 60% కేంద్ర ప్రభుత్వం ఉంటే 40% రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా షేర్తో 2 ప్రభుత్వాల యొక్క షేర్తో కూడా అనేక పథకాలు ఇవాళ అమలవుతా ఉన్నాయి. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అందరికీ మేలు జరిగేటటువంటి విధంగా వీటిని అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ టైం జరిగిన అక్టోబర్లో మీటింగ్స్ జరిగినాయి. కొన్ని బ్యాంక్